ప్లాన్ అయినప్పుడు ఇట్లా ఇది వదిలిపెట్టేసిన, ఎందుకంటే క్లారిటీ లేకుండే. జాబ్ చేస్తున్న పర్సన్, నేను ఎంబీఏ చదివాను, జాబ్ చేస్తుంది 25,000 వచ్చింది. 25,000 వస్తుంటే మనం ఏం చేస్తాం, మీటింగ్ అంటే మధ్యాహ్నం టైంలో పెడతాం, అవునా కదా? మధ్యాహ్నం టైంలో పెట్టినప్పుడు ఒక 10 నిమిషాలు రా, ఒక అర్ధ గంట రా అని మనం చెప్తుంటాం. చెప్పినప్పుడు 80% వినడం. జాబ్ చేసిన పర్సన్ మైండ్ సెట్ ఎట్లుందంటే సోమవారం నుంచి శనివారం వరకు పని చేయాలి, ఆదివారం రోజు దోస్తులతో బిర్యానీ తినాలి, క్రికెట్ ఆడాలి. అట్లాంటి మైండ్ సెట్ నాకు ఉంది. మనకు ఎవరైతే బిజినెస్ గురించి చెప్పారో నాకు అప్లయన్స్ అంటారు. సో ఫోన్ చేస్తూనే ఉన్నారు, నువ్వు రా ఒక 15 నిమిషాలు, నువ్వు ఒక కొద్దిసేపు వచ్చిపో అంటారు. నేను 3 షోలు మీద అయిపోయింది మా అప్లయన్స్. వస్తా అంట, రాను, ఫోన్ పెడతా కాదు. సో అప్పుడు నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఎవరైనా అక్కడనే చేస్తారు. కానీ ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే కోవిడ్ టైంలో ఎవరైతే బిజినెస్ గురించి చెప్పినారో వాళ్ళని అప్లయన్స్ అంటారు, అవునా కదా? సో వాళ్ళకి 31,000 ఇన్కమ్ కార్ తీసుకున్నారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, పోవాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుండా డబ్బులు రావు అనే మైండ్ సెట్లో మనం ఉంటాం. ఏ పని చేసినా కూడా పని చేయాలి, పైసలు తీసుకోవాలి, ఫ్యామిలీతో ఖర్చు ఉండాలి. కానీ పని చేయడం డబ్బులు ఎట్లా వస్తాయి, ఆ క్లారిటీ నాకు లేదు. సో అప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇట్లాంటి స్టోర్లో నేను వర్క్ చేసిన, ఫస్ట్ జబర్దస్త్గా చేసిన, జాబ్ లేదు, బిజినెస్ పెట్టిన అందులో లాస్ ఉంది. సో కోవిడ్ టైంలో చేయడానికి పని లేదు. సో లక్కీగా గజ్వల్ స్టోర్లో వర్క్ చేసిన. సో అప్పుడు ప్లాన్ అప్పుడు డబ్బులు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు సండే మేడం అప్లయన్స్ అంటారు. సో శ్రీనివాస్ సార్ అప్పుడు వచ్చిండు, సింహాచారి సార్ వచ్చిండు. అప్పుడు ప్లాన్ నేను విన్నా. అవకాశం ఎవరిది, అప్పుడు అవసరం ఎవరికి, నాకు. సో ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. చేస్తున్న పర్సన్ సడన్గా ఆగిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమైతుంది, ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ, కానీ ఫేస్ చేసుకోవడం చాలా కష్టం, అవునా కదా? సో కోవిడ్ టైంలో చాలా మంది జీవితాలు అక్కడే చూసినాను. సో మెల్లమెల్లగా నా జీవితం అక్కడ ఉండొద్దని సీరియస్ డిసిషన్ తీసుకున్నాను. మెల్లమెల్లగా పని చేసుకుంటూ ఫస్ట్ ఎంత వచ్చిందో నాకు క్లారిటీ లేదు, కానీ మెల్లమెల్లగా ఒక 5,000, 6,000, 13,000, 14,000 అట్లా వచ్చిన తర్వాత కొంచెం డబ్బులు వస్తాయి, నమ్మకం ఊళ్ళని. మెల్లమెల్లగా బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ బిజినెస్లో హైయెస్ట్ ఇన్కమ్ 97,000. సో అలాగే కార్ తీసుకున్నాను, 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినాను. డిసెంబర్ వరకు 3 లక్షల రూపాయలు సంపాదించాలని ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో నేను ఒకటే చెప్తున్నాను, ఈ బిజినెస్లో గో బెటర్ 10 core steps. నా 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, గో బెటర్ 10 core steps. వీటి మీదనే బిజినెస్ ఉండాలి. మన కింద నెట్వర్క్ పెరగాలి, మనం చేస్తున్న పని డూప్లికేషన్ చేయాలి. మనం ఆగిపోయినా కూడా మన టీం ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి నువ్వు నెట్వర్క్ క్రియేట్ చేయగలిగితే స్ట్రాంగ్ లీడర్షిప్ మీద ఫోకస్ పెట్టుకుని ఈ బిజినెస్ నడుస్తుంది. మనం ఎక్సైట్మెంట్తో ఉండాలి, మనం నిలబడితే మన టీం నిలబడుతుంది. నీ మాత్రం నిలబడికి వచ్చినాక నేను నిమ్మలంగా షేర్ చేసుకొని కూర్చుంటా అంటే నీ టీం అనేది నువ్వు ఓవర్ గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో కష్టపడే వాళ్ళకు మంచి అవకాశం లేట్ చేయకండి, సీరియస్ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు